మనం మిస్టర్ లేజీ మిస్టర్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయబోతాం. అండ్ ఇంకోటి మన వాళ్ళు చేసే ప్రయోగాలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ నెంబర్స్ ఏంటి, ఎల్లో కలర్స్ ఏంటి, ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసింది మనకి తెలియాలంటే మరికొద్ది క్షణాలు వెయిట్ చేయాలి. 22 తర్వాత 23 రావాలి. మళ్ళీ 2 కేసున్నావు చూడు. అక్కడ మళ్ళీ మనకి ఇక్కడ పొల్లలు కూర్చుని ప్లానింగ్ అంతా చేసింది మనోడే వెంగి. రే నీ సైడ్ నుంచి 3 తీసుకుంటున్నావు ఏంటి? పట్టుద్ది కొన్ని తగ్గించుకుంటే మంచిది. అది లైట్ ఆన్ చేసి పెట్టు. అరే సాయి, అరే ఒక ఇయర్స్ దగ్గర పెట్టండి కానీ లైన్ గా పెట్టి స్ట్రైట్ గా. సో భగవాన్ అదే టాలెంట్ అన్ని పెట్టి. అరే ఇంత గొప్పగా రాసినోడు అక్కడే ఆగిపోయింట్రా. ఎదగవా ఆడు నిలువుగా కాదు అడ్డంగా ఎదుగుతున్నాడు. కర్ర పట్టుకో. నువ్వు జీరో బాగా రాయి. నీకు పడితే ఎల్లో లోపు దక్షిణానికి వెళ్దాం. రే బెలూన్ పగిలిపోయింది అక్కడ. ఉందా ఇంకొక? అయితే చెప్పండి, అది కూడా తీసే. 4 అంతే. ఏం చేస్తున్నావు బిజీగా? తీసే, పొలతో పాటు తీసే. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. కొత్త బండి బండి ప్రమోషన్ చేస్తున్నాడు.
పెట్టు ఓకేనా? అరే దగ్గరికి వెళ్ళి కొంచెం ఓపెన్ చేశాక పాటల వాళ్ళ మీద పడతాను. ఆగండి కేకులు పిల్లలకు పెట్టమ్మా ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంది కదా యు చెప్పట్లా అసలు మీరు వదిన మీరంతా చెప్పండి అన్నిటికి అది ఒక్కొక్కటి తీసి ఏమొస్తుందో ఇదేంటిది చెప్పాలి రెండు చేతులు చెప్పు. రెండు చేతులు రెడీ రెడీ కంప్లీట్ మళ్ళీ రెండు చేతులు. అలా చేయాలనుకుంటా. ఏంటి ఆడుకుంటున్నా? మళ్ళీ చెప్పండి ఏంటిదో అది ఇవన్నీ మీకు ఎందుకండి? ఇది కావాలా అది కావాలా అది కావాలా చూసి సరే ఈ మూడిట్లో ఏది కావాలి? మూడు కావాలన్నా అది ఇంగ్లీష్ సరే ఇదిగో చూడు నీలో సగం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అయ్యో! సరే అరే ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతాం పదండి. ఎవరు కావాలి? ఇక్కడ ఒకటి ఉంది. పైకి చూడమన్నా. చూపి ఇది పక్కన ఉంది. ఏ పైది ఏంటి అన్నా తీసుకోవాలా? ఇంకేం కావాలో అడుగు తీసుకోమన్నా. అంటే రెండు సపోటా కాయలు వస్తాయి. అరే నేను కాదు, మీ ఆవిడనే. ఇది కావాలా ఇది కావాలా? అన్నా అన్నా ఐదో క్లాస్ కాడ ఉండిపోవడం చూస్ చేసుకో. అక్క చూస్ చేసుకుంటుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మాయి అలా ఆలోచిస్తుంది. ఓకే ఓకే అరే అమ్మాయికి చెప్పండి కన్ఫ్యూజ్ అవుతుంది. ఏది సెలెక్ట్ చేసుకోవాలో? ఓంకార్ ఎవరు చూసారు? ఓంకార్ సిక్స్త్ సెన్స్. ఫస్ట్ చెప్పు, నెక్స్ట్ మేము సెకండ్ చెప్తా. ఏది కావాలి చెప్పు త్వరగా. ఎంతసేపు అంటే కడుపు మాడిపోతుంది అక్కడ. అయ్యా అదా పెద్ద బాక్స్ ఇది. లేదు లేదు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తీసుకుంటే ఇబ్బంది. నువ్వు అది తీసుకుని నేను చెప్తున్నా నీ మంచి కోరు చెప్తున్నా. అంతే అనవసరం అయితే ఇంకంతేగా ఏది వస్తే అదే. అది అది మూడిట్లో ఒకటి తీసుకో. ఇది కూడా ఇది ఇది అది ఇప్పుడు బాగా ఇష్టమైంది. కేక్ తీసే బాక్స్ కేక్ తీసే తీసుకెళ్ళిపోండి మీరు. మీ ఆయన ఆప్షన్ పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా మీ దగ్గరే ఉంటాడులే, మిగతా ఆప్షన్స్ చూస్ చేసుకో. 7 18 అయింది. 18 అయింది. సరే సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు లెక్కలో. మ్యాథ్స్ వద్దు మనకి. సరే ఈ మూడిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకో. అంటే 7 వచ్చినట్టు. మీరే కరెక్ట్. విలువైంది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. హౌలేగా చేతులు ఏంటది చెప్పు అన్న. ఏంటి కృష్ణాష్టమి? ఏది కావాలి? సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. వదినా మీరేదో ఫస్ట్ డిసైడ్ అయ్యారు కదా, అది ఫిక్స్ అయిపోండి. అదేనా? ఇది మీ ఆయన చాలా ఇష్టంగా నీకు చాలా ఇష్టం అని తెచ్చాడు. అయితే ఇదే కావాలి. అసలు ఎవరి మాట నమ్మకు. ఇదే వద్దు అయితే. ఇదిగో, మీ ఆయన ఇష్టాన్ని వద్దంటున్నావు అంతేనా? చూసుకో. మా ఆయన ప్రాణం అంటున్నా మళ్ళీ మీ ఆయన వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎవరి మాట అనుకో నీకు నచ్చింది చేసి. అదే కావాలా?
పక్కాగా తీసుకోవాలంటే నువ్వు గెంత తీసుకోవాలి. ఎంత అసలు ఎత్తుకుంటా సరే ఇంకా ఆ గిఫ్ట్ ఫైనల్ గా కావాలని పెళ్లి కూతురు కోరుకుంటుంది. సో అది గనక కావాలంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వీడు అమ్మాయిని ఎత్తుకుంటాడు పైకి. ఆయన ఎవరు కాదు, పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు తీసుకో బెటర్ మళ్ళీ కానీ ఇంకా ఏదో చెప్తున్నాడు. అశ్విని లాక్ చేస్తాం ఇంకంతే. ఈ గిఫ్ట్ అయిపో ఇంకా అశ్విని ప్లీజ్ ఆలోచించుకో. ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఈ గిఫ్ట్ లోంచి వెళ్ళిపోయింది. వద్దు వద్దు వాళ్ళ మాటలు వెనక నీకు ఏది నచ్చితే ఇదే చెయ్యి. త్వరగా పొద్దు నుంచి ఏం లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు. తీసుకోండి ఏదో ఒకటి. నువ్వు ఆగవయ్యా స్వామి. ఏంటండి దబాయిస్తారు, మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏదో ఒకటి తీసుకోండి. అనిల్ పైకి అలా వదిలే, పైకి వదిలే. తీసుకో అశ్విని, అది కావాలన్నావుగా తీసుకో. రే త్వరగా లాక్ చేయమాకండి రా. ఎత్తే రే ఎత్తరా త్వరగా. బలం ఉపయోగించు. ఏంటది ఓపెన్ చేయండి ఇప్పుడు, అది తీసుకోండి. ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టేసి టేబుల్ మీద ఇదిగో దీని మీద పెట్టు. ఇది మనం తీసుకెళ్ళిపోదాం. ఏదో ఒక ఛాలెంజ్, మీ ఇద్దరు పాట పాడడం కానీ డాన్స్ కానీ ఏదైనా చేసి. ఒక వాచ్ ఇచ్చేసావు అంతేనా సూర్య? ఏంట్రా నువ్వు వాచ్కే ఎదురు క్రీమ్ అంట. ఆ వాచ్ గురించి వాడు ఎంత కష్టపడ్డాడు తెలుసా? ఏముండవు కానీ రెండిట్లో ఏది కావాలో చెప్పు. ఏదైనా పర్లా, ఆ పాటకి నీకు రెండిట్లో ఏ గిఫ్ట్ కావాలో చెప్పు. అరే పాపం వెనకోళ్ళు తినాల్సిన చాలా మంది ఉన్నారు, ఆలోచించండి రా. ఆ గిఫ్ట్ అయితే డాన్స్ చెప్పేసాం. ఆ గిఫ్ట్ అయితే డాన్స్ అన్నాం. ఆ సాంగ్ సరే సాంగ్ పాడమను. కొంచెం సెంటర్ కి రండి. అయితే సూర్య గారితో డాన్స్ చేయించు. వదిన పాట. అరే ఇంకొంచెం చెప్పరా, అమ్మాయిని ఇబ్బంది పెట్టుకున్నా, అమ్మాయిని ఎత్తుకుని నువ్వు డాన్స్ చేసి సరిపోద్ది. అంతేవయ్యా, స్టెప్స్ వెంకీ కొరియోగ్రాఫ్ చేస్తాడు. అవసరంలో వాడు. సరే ఫస్ట్ నువ్వు సాంగ్ పాడతా అన్నావు కదా, పాడు సాంగ్ పాడు. అలా కాదు కానీ వదినా ఆకలి పెట్టే డాన్స్ అయ్యకల్లా అటు ఇటు నడితే मैं दुनिया भर की तारीफें तेरे सजदे में लाया मैं तुमसे इश्क करने నేల చూపులంతా. అరే ఆడి కెమెరా మ్యాన్, ఆడి క్రియేటివ్ తగలయ్యి. అరే ఎక్కడెక్కడ కెమెరా వీడియో మిక్కం అప్పుడు దా బాగా పాడి ఆడి కాదు చూడండి. వదిన బాగా పాడారు, నువ్వు డాన్స్ చేయి. డాన్స్ అరే డాన్స్ అయ్యాక డాన్స్ అవ్వకుండా కాదు కాదు సాంగ్ పాడినందుకు ఒకటి ఇస్తాం. ఏంటిది జగన్
ఫ్యామిలీ, ఫైనల్గా మనమైతే ఇక్కడ మారంపూడి అనే ఒక ఏరియాలో దేవుడి సన్నిధానం ముందు మన టీంలో ఒకరైన సూర్య వాళ్ళకి మ్యారేజ్ యానివర్సరీ, ఇది 6th మ్యారేజ్ యానివర్సరీ. సో ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాం. ఆ కపుల్ దగ్గర నుంచి వాళ్ళ రెస్పాన్స్ ఏంటో చూద్దాం. అలాగే వాళ్ళు ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోవడం కూడా ఇప్పుడు చూడబోతున్నాం. ఈ సర్ప్రైజ్ చూసి మీ వైఫ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఛానల్కి అయితే ఫస్ట్ మామిడికి కళ్ళు మూసింది మామిడికి కదా. నేను సర్ప్రైజ్ అని చెప్పడం తప్పించి ఇంకేం చెప్పలేము మేము. మాటలు కొంచెం తగ్గిపోయి ఇంత వరకు వచ్చినాయి. ప్రశాంత్ ప్రశాంత్ పాటలు ఆపేసి దయచేసి ఏదో చెప్పాను క్లారిటీగా చూడలేని చెప్పాను. ఎవరు చెప్పను అన్న రా అన్న, నిజంగా అలవాట్లేదుగా. అరే ఆగా ఒక్క నిమిషం. నా కష్టాల్లో ఇప్పటి వరకు తోడుగా ఉండి, కష్టాలని తోడు నీడగా ఉండి, నా కష్టాలని పాలు పంచుకుంటూ ఇలాంటివి ఇంకెన్నో చేసుకోవాలని. హ్యాపీ యానివర్సరీ, ఐ లవ్ యూ. అయితే అయిపోయింది, హస్బెండ్ వర్షన్ అయిపోయింది. ఇప్పుడు వైఫ్ చెప్పాల్సిందే, ఇందులో ఇంకా ఆప్షన్ లేదు, చెప్పాలి. మా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. పర్లేదు నాకు. మావిడ చెప్పపోయినా ఐ ఫీల్ ఇట్ బ్రో. మావిడ చెప్పపోయినా పర్వాలేదు. నేనంత సింపుల్ గా ఐ లవ్ యూ చెప్పేస్తా, అంత మించి ఏం చెప్పలేను. ఇచ్చారు, ఆస్తి ఇచ్చారు అని చెప్పు. చెప్పు. ఇద్దరు విలువైన పిల్లలు అది వాళ్ళ ఫీల్ వాళ్ళు రానివ్వండి. భయం చెప్పమ్మా. హ్యాండ్ షేక్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ, విష్ యూ హ్యాపీ యానివర్సరీ, ఐ లవ్ యూ సో మచ్. ఫుడ్ అంతా పాడైపోతుంది, అటు నుంచి పట్టుకోండి ఆ టేబుల్. డైలాగు చెప్పి అరవమని చెప్పి నీ కాఫీ ఇష్టం, కాఫీ కప్ పెట్టాం. కొటేషన్ చూసావా? ఏమని రాపిచ్చాడు? ఐ నీడ్ యూ లైక్ ఏ హార్ట్ నీడ్స్ ఏ బీట్. అంటే నాకు నా గుండెకి నా గుండె చప్పుడు ఎంత ఇంపార్టెంటో నువ్వు నా లైఫ్ కి అంత ఇంపార్టెంట్ అని. అర్థమవుతుందా? ఏం కాదులే, ఒకరోజు కాగితాల నోట్లోకి వెళ్తే వాళ్ళు తింటుంటే చూస్తూ ఉండాలా? నువ్వు తినేసి మాట్లాడు. అరే ఇక్కడ ఈవెంట్ లో వీళ్ళు బాగా చేస్తారు. నాకు వంశీ అన్నయ్య, వదిన, వదిన, సాయి అన్నయ్య, ఈ 2 జంటలు ఏచి చూపిస్తేనే వస్తాం. ఆ 2 జంటలు ఏచి చూపిస్తేనే వస్తాం.
ఫ్లాట్ ఇది. ఏంటి 2 BHK ఫ్లాట్ కొని కీస్ పెట్టారు ఏంటి లోపల? చింపు చింపు త్వరగా. మీరేమైనా పర్లేదని ఇటు చూపి అట్టపెట్టి జాగ్రత్త. అది పట్టుకొని అంత కష్టపడి దానికన్నీ చేశారు.